మా ప్రియపరులకు మీ ఘనమైన నామలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మహోన్నతుడా, గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, మంచి దేవుడా, యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయ కాల సమయంలో ఈ రీతిగానైనా మేమందరం కూడా ఈ జూమ్ కుడుకు ద్వారా కలవడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇప్పటి వరకునైనా ప్రార్థనలోనైనా పాటల్లోనైనా మీరు తోడుగొండి, వాక్యలు మీరు తోడుగుండి నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మరి ఉదయ కాల సమయంలో నైనా దైవ సేవకులు ఎలీషా గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరి నైనా నీ సిలువ చాటును మెరుగుపరిచి నీ వాక్యంతోనైనా నాతో మాతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. మీ మాటలనైనా మేమందరం కూడా శ్రద్ధాభక్తులతో ఆలకించి అయా మేము జీవించడానికైనా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా రక్షకుడ, మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. అయా నైనా మన నీ సేవకుల ద్వారా నీ మాటలు మాకు వినిపింప చేయమని అడుగుతున్నాం తండ్రి. మా అందరికి కూడా నీ మాటలు వినబుద్ధి కలిగి చేయమని అడుగుతున్నాం తండ్రి. అయా మరి ఇక నెట్ వలన కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా మరి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయమని అడుగుతున్నాం. నేను ఈ వాక్య భాగం అంతా కూడా మన నీ సేవకుడు బోధిస్తుండగా మేము శ్రద్ధగా ఆలకించడానికైనా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. మరినైనా మాలో కూడా ఎవరు కూడా మనైనా ఆన్ చేసుకుని మరి ఎటువంటి డిస్టర్బెన్స్ కలిగించుకోకుండా సహాయం దయచేయమని దయగల ప్రభా నీ కృపా బాహుళ్యాలకు అప్పగించుకుంటూ నైనా పరిశుద్ధ ఆత్మదేవుడా నీ సేవకుని మొదలుకొని మా అందరిలో కూడా నీకు ఆత్మకార్యం జరిగించి మీరే మహిమ పొందుకునమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి ఎరిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవునామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ ఎలీషా బాబాయ్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. బ్రదర్ గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం, బ్రదర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ ఎలీషా బాబాయ్ గారు స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని పెద్దపాలెం. వారు గణిత శాస్త్రంలో ఎంఎస్సి మరియు బిఎడ్ విద్యలను అభ్యసించారు. 15 సంవత్సరాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో గణిత శాస్త్ర లెక్చరర్గా పనిచేశారు. నాగపూర్లోని ఆర్మీ స్కూల్లో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఎలీషా బాబాయ్ గారు పూర్తికాల పరిచర్య కోసం దేవుని పిలుపునందుకొని కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లా మరియు చుట్టుపక్కల విద్యార్థుల మధ్య యుఈఎస్ఐ పరిచర్య ద్వారా స్టూడెంట్ కౌన్సిలర్గా ప్రభువును సేవిస్తూ ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు ప్రగతి గారు, వీరికి జేషూరిన్ మరియు పర్షీస్ అను 2 బిడ్డల కలరు. బ్రదర్ ఎలీషా బాబు గారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బ్రదర్ గారు. ప్లీజ్ అండి పాస్టర్ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామములో ఉదయకాలం మీ అందరితో కలిసి మరోసారి వాక్యం షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ వాక్యంలో నుంచి ఒక చిన్న భాగం చదువుకొని మనం ఆలోచించాను. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. ఆదాము తన భార్య అయిన అవను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందులో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను
లక్ష్య పెట్టాను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీ కోపం ఎలా, నీ ముఖము చిన్నబుచ్చుకుంటున్నావు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువని. ఈ భాగాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు కయ్యూను హేబేలు గురించినటువంటి వృత్తాంతం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మొదటి కుటుంబం అయినటువంటి ఆదాము అవ్వల సంతానం గురించినటువంటి విషయాలు కొన్ని రాయబడి. అవ్వ కయ్యూన్ని కన్నప్పుడు ఇది యెహోవా దయ అనంది. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నా అనంది. కానీ హేబేల్ని కన్నప్పుడు అలాంటి మాటలేవి వినిపించట్లేదు. సహజంగా మానవుని జీవితంలో దేవుడు ఏదన్నా ఒక మేలు మొట్టమొదటి చేసినప్పుడు ఆ మేలు గురించి చాలా మంది చెప్తా ఉంటారు. అదే మేలు పదే పదే చేస్తా ఉంటే దేవుడు చేసిన మేలుని అంతగా పట్టించుకోవాలి. ఆదాము భార్య అయిన అవ్వ చేసిన పని అది. మొట్టమొదట కయ్యూను కన్నప్పుడు యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నది. రెండవ వాడు పుట్టినప్పుడు కూడా యెహోవా దయ వలన మరొక మనిషిని సంపాదించుకున్నాను. మనము ఏం కలిగి ఉన్నా అది యెహోవా దయ వలనే కలిగి ఉన్నాం అనేది ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది పిల్లలైనా, వివాహమైన, జాబ్ అయినా, డబ్బైనా, ఆస్తి అయినా, అంతస్తైనా మనం చెప్పాల్సిన మాట ఏంటంటే యెహోవా దయ వలన నేను ఇది సంపాదించుకున్నాను, లేకపోతే దేవుడు నాకు ఇచ్చాడు అనేది చాలా శ్రేష్టమైనటువంటి మంచి ఆలోచన. రైట్. కయ్యూను హేబేలు గురించి ఆలోచిస్తున్నప్పుడు కయ్యూను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదని కయ్యూనుకి ఎలా అర్థమైంది? హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడని హేబేలుకు ఎలా అర్థమైంది? ఇది ఈ ఉదయకాలం మనం కొద్దిసేపు ఆలోచించేద్దాం. కయ్యూను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదని మనం చదువుతున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ కయ్యూనుకి ఎలా అర్థమై ఉంటుంది? హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడని హేబేలుకి ఎలా అర్థమై ఉంటుంది? సహజంగా ఈ భాగం గురించి మాట్లాడేటప్పుడు కయ్యూను యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు, హేబేలు యొక్క అర్పణనే దేవుడు ఎందుకు అంగీకరించాడు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ నేనేమో ఆలోచిస్తున్నానంటే అసలు కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదని కయ్యూనికి ఎలా అర్థమైంది? అర్థమైనప్పుడు ఏం చేయాలి? సో దీని మీద ఫోకస్ ఎక్కువ చేద్దాం. మనం పాట పాడాం, నా పాటను దేవుడు అంగీకరించాడో లేదో మనం తెలుసుకోవచ్చు. నేను వాక్యం చెప్తున్నాను, ఈ వాక్యానికి దేవుడు అంగీకరించాడో లేదో మనం తెలుసుకోవచ్చు. నేను తెలుసుకోవచ్చు. ప్రార్థన చేశాం, ఆరాధన చేశాం, అర్పణలు అర్పించాం, నా అర్పణ దేవుడు అంగీకరించాడో లేదో మనం తెలుసుకోవచ్చు. ఎలా అంటే దేవుడు మనందరిలో మనస్సాక్షిని పెట్టాడు. మనం ఒక మాట మాట్లాడిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, వాక్యం చెప్పిన తర్వాత, పాట పాడిన తర్వాత
అర్పణను అర్పించిన తర్వాత మన హృదయంలో గనక నెమ్మది, ఆనందం, సంతోషం ఎక్కువ అవుతా ఉంటే దేవుడు దాన్ని అంగీకరించాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా ప్రార్థనేమో అందరి కోసం మంచి మంచి పదాలు ఉపయోగించి చేసామనుకోండి, పాట పాడాం, ఆ పాటలో కొన్ని మన జీవితంలో లేని కూడా మనం పాడామనుకోండి, మెసేజ్ చెప్పాం, ఇతరుల కోసమే చెప్పి తన జీవితంలో ఏమి లేవనుకోండి, అప్పుడు మన హృదయంలో గలిబిలి స్టార్ట్ అయింది, మనసు నొచ్చుకుంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మనసాక్షి ద్వారా మాట్లాడతాడు. ఒరే వేషధారి, నువ్వు వాక్యం చెప్పడానికి అయితే చెప్పావు కానీ నీ జీవితంలో ఒక్కడు కూడా లేదు కదా అదంటే అది దేవుడు అంగీకరించలేదని. గలిబిలి ఉందంటే, నెమ్మది లేదంటే అది దేవుడు అంగీకరించలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కయ్యూనికి మేబీ ఆ గలిబిలి స్టార్ట్ అయిందేమో, దేవుడు అంగీకరించలేదని ఏదో ఒక విధానంలో కయ్యూనికి అర్థమైంది. అర్థమైన కయ్యూను ఏం చేయాలి అంటే, దేవుడు నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు, మా తమ్ముడు అర్పణ ఎందుకు అంగీకరించాడు, ఏంటి తేడా నా జీవితంలో, నేను ఎక్కడ దేవునికి అవిధేయంగా ఉన్నాను, నేను ఎక్కడ దేవుని పట్ల అవిధేయంగా ప్రవర్తిస్తున్నాను అని కయ్యూను వెనక్కి తిరిగి ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోకుండా కయ్యూను ఏం చేస్తున్నాడు అని అంటే 5వ వచనంలో, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చేసింది. మిక్కిలి కోపం, అర్పణను లక్ష్య పెట్టలేదని మిక్కిలి కోపం వచ్చేసింది. వెనక్కి తిరిగి తన జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సిన కయ్యూను తన జీవితాన్ని పరిశీలన చేసుకోకపోగా దేవుని మీద మిక్కిలి కోపడతా ఉన్నాడు. కొన్నిసార్లు మన యాటిట్యూడ్స్ కూడా ఇలాగే ఉండటానికి అవకాశం ఉంది. దేవుడు మన జీవితాలను సరి చేసుకోమని ఇండైరెక్ట్ గా మాట్లాడతాడు. ఇండైరెక్ట్ గా మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోకపోతే డైరెక్ట్ గా నీకు కోపం ఎలా, నీకు మిక్కిలి కోపం ఉంది, నువ్వెందుకు కోపడుతున్నావు, అందుకే 6వ వచనంలో అన్నాడు, యెహోవా కయ్యూనుతో నీకు కోపం ఎలా, ముఖము చిన్నబుచ్చుకొనుచున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడలవా తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంది. కాబట్టి ఈ మాటలను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, బాబు నీకు పాపం ఎక్కువ ఉంది, తగ్గించుకో. కోపంలో కూడా మిక్కిలి కోపం. మానవుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నా కోపం కొన్నిసార్లు ఎవరి మీదైనా అవ్వచ్చు, భార్య మీద, భర్త మీద, తల్లిదండ్రుల మీద, పిల్లల మీద, ఎక్కడైనా అవ్వచ్చు. ఒకవేళ కోపం ఎక్కువగా ఉంటే దాన్ని సరి చేసుకోమని దేవుడు మీతో, నాతో, మనందరితో దేవుడు మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఒకవేళ అనవసరంగా కోపడతా ఉంటే, నిర్నిమిత్తంగా కోపడతా ఉంటే దాన్ని సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతాడు. అంటే అర్థం ఏంటంటే, దేవునికి అర్పణ కావాలి, అర్పణ కంటే అర్పించే హృదయం చాలా శ్రేష్టం. అర్పణ కంటే కూడా అర్పించే హృదయం అనేది ఎలా ఉంది చూస్తాడు. అందుకేనేమో దేవునికి
ఇష్టం లేని కయ్యూని జీవితంలో కొన్ని ఉండొచ్చు. అవి సరి చేసుకోమని ఇండైరెక్ట్ గా చెప్పుండొచ్చు. కానీ కయ్యూను సరి చేసుకోవడానికి ఇష్టపడక ఇంకా రివర్స్ అవుతా ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఇది. అందుకే బైబిల్ పండితులు రకరకాలుగా చెప్తారు. కయ్యూను రక్త ప్రోక్షణ చేయాల్సింది పాపం ఎంటర్ అయిన స్టార్టింగ్ డేస్ కాబట్టి రక్త ప్రోక్షణ చేసుంటే దేవుడు అంగీకరించేవాడేమో. అది కూడా వన్ ఆఫ్ ద యాంగిల్ కరెక్టే. బైబిల్ పండితులు చెప్పారు, అది కూడా వన్ ఆఫ్ ద యాంగిల్ కరెక్టే. రకరకాల కామెంట్స్ ఉన్నాయి. కానీ బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ఎందుకు కయ్యూని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు అని అంటే, ఒకసారి 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం ఇలా రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవైనై ఉండెను కనుకొని. తన క్రియలు చెడ్డ, దుష్టుని సంబంధి. కయ్యూని యొక్క హృదయం అర్పణ తీసుకొచ్చాడు కానీ దేవుని ఎదుట కయ్యూని జీవితం దేవుడు అంగీకరించే స్థితిలో లేదు. ప్రియ స్నేహితుల సహోదరి, ఈ ఉదయ కాలంలో కాన్ఫరెన్స్ లో ఉన్న మనందరం దేవుని సన్నిధికి వచ్చాం, చాలా సంతోషం. కయ్యూని కూడా అర్పణ తీసుకురావడం చాలా సంతోషం. అసలు అర్పణ తీసుకురావాలన్న ఆలోచన మొట్టమొదటి వచ్చిందే కయ్యూనికి. దేవుని సన్నిధికి ఏదో ఒకటి అర్పణ ఇద్దాం అన్న ఆలోచన వచ్చిందే కయ్యూనికి. కయ్యూని చూసి హేబేలు తీసుకెళ్ళి ఉండొచ్చు, కానీ అర్పణ తీసుకెళ్తున్న కయ్యూని జీవితం దేవుని ఎదుట సరిగా లేదు. దుష్టత్వం ఉంది, దుష్ట క్రియలు ఉన్నాయి. అదే విధానంలో యోధా పత్రికలో కూడా మనం ఈ మాటను చదువుతాం. యోధా పత్రికలో కూడా అతని క్యారెక్టర్ గురించి ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. యోధా పత్రికలో కూడా కయ్యూను నడిచిన మార్గమున వారు నడిచింది 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి అని. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నప్పుడు బైబిల్ దేన్ని సపోర్ట్ చేస్తుందంటే, కయ్యూని యొక్క హృదయం, కయ్యూని యొక్క జీవితం దేవుని ఎదుట అంగీకార యోగ్యంగా లేదు. ఏమేమి దేవునికి అంగీకారంగా లేవు అనేది ఇప్పుడు ఆది కాండంలో నుంచి 1 by 1 చూసుకుంటా వెళ్దాం కొన్ని విషయాలు. మొట్టమొదటిది మిక్కిలి కోపం అని అంటా ఉన్నాడు. రెండవది ముఖం చిన్నబుచ్చుకునే మనసు. పెద్దవాళ్ళు ఎవరన్నా కొంచెం హెచ్చరించారనుకోండి, అమ్మా నీ జీవితం బాగాలేదు, అయ్యా నీ జీవితం సరిగా లేదు, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కానీ కొన్ని ఇవి కూడా మార్చుకుంటే బాగుంటుంది, ఎన్నాళ్ళు చూసినా నువ్వు అలాగే ఉంటున్నావు అని ఒకవేళ పెద్దలు హెచ్చరించడం మనకు చాలా శ్రేయస్కరం. కానీ కొంతమంది హెచ్చరించారని ముఖం ముడుచుకొని ఫెలోషిప్కే మానేస్తా ఉంటారు కొంతమంది. పాస్టర్ గారు నా గురించే చెప్పాడు వాక్యం అని, లేకపోతే ఆ సిస్టర్ పద్దాక నన్నే టార్గెట్ చేస్తారు, ఆ బ్రదర్ నన్నే టార్గెట్ చేస్తారని ముఖం చిన్నపుచ్చుకునే నేచర్, అలిగే నేచర్, ఇది
మొట్టమొదటిది దేవునికి అయిష్టమైంది మిక్కిలి కోపం. రెండవది ముఖము చిన్నబుచ్చుకోవటం. ఒకవేళ పిల్లలు కూడా తల్లిదండ్రులు తిడితే, లేకపోతే భార్యను భర్త తిడితే, భర్తను భార్య తిడితే, కొంతమంది అన్నం మీద అలుగుతారు. అన్నం తినకుండా అలిగి పడుకుంటారు, పిల్లలైనా ఎవరైనా. కోపమేమో భార్య మీదో భర్త మీదో తల్లిదండ్రుల మీదో, కానీ అలిగేది మాత్రం అన్నం మీద. కాబట్టి ఈ విషయాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏమైనా అర్థం చేసుకోవాలంటే, మనల్ని సరి చేసే వాళ్ళు ఉండటం మనల్ని శ్రేయస్కరం. మనల్ని సరి చేసే వాళ్ళు లేకపోతే మనం ఇంకా దేవునికి అవిధేయమైన స్థితిలోనికి వెళ్తామేమో. కాబట్టి మనం ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, నన్ను సరి చేసే వారిని ఉంచినందుకు థ్యాంక్స్ ప్రభువా. ఒకవేళ ఇప్పటికీ మనల్ని కరెక్ట్ చేసేటట్టు ఎవరు మాట్లాడకపోతుంటే, ప్రభువా ఎవరైనా నన్ను కరెక్ట్ చేసేటట్టు మాట్లాడటానికి నాకు సహాయం చేయి అని మనం ప్రార్థన చేసుకోవచ్చు. మనం కరెక్ట్ చేసేవాళ్ళు, మనల్ని సరి చేసేవాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నట్టు, మనం క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడుటలో వాళ్ళ వంతు వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి అవి రెండు. తర్వాత నువ్వు తలదించుకుంటున్నావు. తలదించుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? తలదించుకుంటున్నావు అంటే తప్పు చేసేవాడిని. తలదించుకునే నేచరు తప్పు చేసావు అని తెలియజేస్తా ఉంటుంది. తర్వాత అందుకే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియలు లేవు, అన్ని దుర్నీతి క్రియలే, అవినీతి క్రియలే. పేరుకి వస్తున్నావు కానీ ఫెలోషిప్ కి మన అవినీతి క్రియలు మారట్లేదేమో, దుర్నీతి క్రియల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నామేమో, దుష్టుని యొక్క తత్వం రోజు రోజుకి ఎక్కువ అవుతుందేమో. దుష్టత్వం రోజు రోజుకి మనలో తగ్గాలి, కానీ రోజు రోజుకి ఇంకా పెరిగిపోతుందేమో. కాబట్టి ఈ మాటల్ని ఆలోచన చేస్తూ మనలో ఏమన్నా దేవునికి అవిధేయంగా ఉంటే సరి చేసుకోమని దేవుని వాక్యం నీతో నాతో చెప్తున్న నేనేం అతీతం కాదు, వింటున్న మీరు కానీ ఎవరు అతీతం కాదు, అందరూ వాక్యం ఎదుట సమానమే. ఇంకా మనం చదువుకుంటూ వస్తే 8వ వచనంలో కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాడు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడుగుగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. తమ్ముడు ఎక్కడున్నాడని దేవుడికి తెలియదా? తమ్ముడిని చంపేశాడని దేవునికి తెలియదా? తెలుసు. కానీ ఎందుకు అడిగాడు అంటే, కనీసం ఇప్పుడైనా ప్రభువా పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించు, నా ఆవేశం వల్ల నా తమ్ముడిని నేనే చంపేశాను ప్రభువా, నన్ను క్షమించయ్యా, ఈ ఒక్కసారికి నా పాపాన్ని క్షమించు అని క్షమాపణ అడుగుతాడేమోనని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు. అప్పుడైనా రియలైజ్ అవుతాడేమోనని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు రియలైజ్ అవటానికి. రియలైజ్ అవ్వాల. రియలైజ్ అవ్వకపోగా ఏమని మాట్లాడుతున్నాడు? నేనెరుగను, నేనెరుగను. ఎంత అబద్ధం! చంపింది అతనే, కానీ చెప్తుంది నేనెరుగను, నాకేం తెలుసు. కొంతమంది భలే మాట్లాడుతున్నారు,
మాకు అసలేం తెలియదండి. మేము అసలు చేసేదంతా వాళ్ళే చేస్తారు, కానీ మాకేమీ తెలియదు అంతే. ఒకవేళ మనుషులు ఎదుట ఆ మాట సరిపోతాయేమో కానీ పరమందు చూస్తున్న దేవుని ఎదుట ఆ మాట సరిపోదు. నేను ఎరుగను అనే మాట ఒకవేళ మన దగ్గర చెప్తే మనం నమ్ముతామేమో. ఏమో అతను ఎలా చనిపోయాడో మనకు తెలియదు కదా అని. కానీ ఇతను ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవునికే చెప్తున్నాడు, నేను ఎరుగును అన్నాడు. కొంతమంది జీవితం అబద్ధాలు ఆడటంలో మంచి నీళ్ళ ప్రాయం. అబద్ధాలని మానేయాలి. చేసింది చేసినట్టు, తప్పు అయితే ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకోట్ల. ఇంకా 9వ వచనంలో ఇంకా ఏమంటాడంటే, నా తమ్మునికి నేనేమైనా కావాలంటావా అన్నాడు. అంటే ఏంటిది? గర్వంతో కూడిన మాట. నేను కావాలి వాడినా అన్నట్టు అహంకారం ఉంటుంది. గర్వం రాజ్యం వెళ్తుంది. అహంకారం తనను చుట్టుముట్టింది బాగా. కొంతమందికి వీడికేంట్రా కన్ను మిల్లు కాంట్రాక్టర్ మాట్లాడుతున్నాడు, చిన్న పెద్ద లేదు అని అంటూ ఉంటాడు. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచించేయాలి. కయ్యూన్లో చూడండి ఎన్ని దేవునికి అయిష్టమైనవి ఉన్నాయో. అహంకారం ఎక్కువైపోయింది. అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు అన్న సెన్స్ కోల్పోయాడు. ఒక్క మాటతో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నా జీవితాన్ని ఫినిష్ చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడితో మాట్లాడుతున్నాను, నేను ఇలా మాట్లాడకూడదు, నేను ఇలా నడవకూడదు అన్న సెన్స్ పనిచేయట్ల కయ్యూరికి. అంటే మనసాక్షి అంత మొద్దుబారిపోతుంది. రోజు రోజుకి మనసాక్షి మొద్దుబారిపోయి వాత వేయబడిన మనసాక్షిలోకి వెళ్ళిపోతుంది. మనం చిన్న చిన్న పొరపాట్లని మనం సరి చేసుకోకపోతే మనం కూడా వాత వేయబడిన మనసాక్షిలోనికి వెళ్ళటానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాన్ఫరెన్స్ లో ఉన్న మీరైనా నేనైనా ఎవరైనా సరే, కాన్ఫరెన్స్ లో ఉన్నవారు ఎవరైనా చిన్న చిన్నదే కదా, చిన్న లోపమే కదా, చిన్న పొరపాటే కదా అని అనుకుంటే కయ్యంతో చెప్పాడు, బాబు కొద్ది కోపం ఉంది మార్చుకోని. ఆ కోపం ఉన్నప్పుడు మార్చుకుంటే నరహత్య చేసేంత గొప్ప పని చేసేవాడు కాదు. ఒక నరహంతకుడిగా మిగిలిపోయాడు. అది తన సొంత తమ్ముడిని చంపిన నరహంతకుడిగా. కాబట్టి నరహంతకుడు అయ్యేదాకా దేవుడు తీసుకురావాలనుకోవాలా. దేవుడు ఆ పాపాన్ని ముందే కట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కయ్యూను మాట వినకుండా నరహంతకుడై. అసలు హేబేలుని కయ్యూను చంపటానికి హేబేలు కయ్యూనికి అసలు ఏమైనా చేశాడా? అతని పట్ల నష్టం ఏమన్నా కలుగు చేశాడా అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలే హేబేలు కయ్యూను పట్ల. కానీ ఎందుకు చంపాడు మరి అంటే తమ్ముడి యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, నా అర్పణను దేవుడు అంగీకరించలేదు. కాబట్టి అసూయ వచ్చేసింది, జలసి వచ్చేసింది, ఓర్చుకోలేని తనం వచ్చేసింది. తట్టుకోలేకపోతున్నాడు తమ్ముడు అభివృద్ధి చెందుతా ఉంటే. తమ్ముడిని దేవుడు దీవిస్తా ఉంటే ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. కొన్నిసార్లు మనలో కూడా ఇలాంటి నేచరు రావటానికి చాలా అవకాశాలు ఉంటాయి. మన పక్కోళ్ళు అభివృద్ధి చెందుతా ఉంటే, మన పక్కోళ్ళు దీవిస్తూ ఉంటే, మనకంటే చిన్న వాళ్ళ దేవుడు చక్కగా వాడుకుంటా ఉంటే, వాళ్ళకి మంచి మంచి జాబ్స్ వస్తూ ఉంటే, వాళ్ళ దేవుడు ఫిజికల్ గా స్పిరిచువల్ గా అన్ని విధానాల్లో బ్లెస్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు ఓర్చుకోలేం, హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేయలేం, హృదయపూర్వకంగా వెళ్ళను అని అనలేం. కారణం ఏంటంటే ఓర్చుకోలేని తనం. ఇన్ని పెట్టుకొని
దేవుడి సన్నిధికి అర్పణ తీసుకొస్తే దేవుడు అంగీకరిస్తాడా? అసలు వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడు ఎంత చెప్తున్నా వినని స్వభావం, రిబీలియస్ నేచర్. దేవుడు ఎంత కరెక్ట్ చేయాలని ప్రయత్నం చేసినా, ఎంత తన పాపం నుంచి, తన అవిధేయత నుంచి బయటకు తీసుకురావాలని ప్రభు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతను మాత్రం ఇంచి కూడా లోపం కలిగించాడు. చాలా మందిలో ఇలాంటి నేచర్ ఎక్కువ అవుతా ఉంటుంది. అందుకే దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుంచి పుచ్చుకున్నట్టు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. మన దేవుడు ఎంత ప్రేమలేని దేవుడు అంటే మనలో ఉన్న లోపాలు ఎంతో స్పష్టంగా తెలియచేయాలి. పదే పదే హెచ్చరిస్తాడు. సరి చేసుకోవడానికి తగిన సమయం కూడా ఇస్తాడు. లోపాలు తెలియచేసి పదే పదే హెచ్చరించి తగినంత సమయాన్ని ఇచ్చి, ఆ తర్వాత ఒకవేళ అప్పటికి మనం మారకపోతే మనం చేసే పాపాన్ని దేవుడు బట్టబయలు చేస్తాయి ఎలా. కాబట్టి అప్పుడు వరకు దేవుడు నా పాపాన్ని సీక్రెట్ గానే ఉంచుతాడు. సీక్రెట్ గానే ఉంచి దేవుడు మన పాపాన్ని ఎవరు తెలియకుండా చేస్తాడు. కానీ దేవుడిచ్చిన సమయం అయిపోయిన తర్వాత, దేవుడిచ్చిన సమయాన్ని మనం లైట్ గా తీసుకుంటే, ఆయన ఏముందిలే దేవుడు ఏం చేస్తాడులే, చూస్తున్నాడు కానీ ఏం చేయట్లేదు కదా అని అనుకుంటే, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అనే చులకన భావం కనుక మనలో ఉంటే ఏమైందో తెలుసా? మన పాపాన్ని బట్టబయలు చేసేస్తాడు. రెండోది, హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం ఈ మాట. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి బ్రతుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసం శ్రద్ధతో గతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడిందని మీరు ఎరుగుదురు. ఇక్కడ ఎంత స్పష్టంగా రాశారు చూడండి. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడు. ఏమన్నది బైబిల్? అతన్ని భ్రష్టుడు అనంది, వ్యభిచారి అనంది. ఏశావు ఆ తర్వాత ఆ దేవుడిచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకున్న తర్వాత, జ్యేష్ఠత్వం పోయిన తర్వాత, సో దేవుడిచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకున్న తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచచ్చు శ్రద్ధతో వెతుకుతున్నాడు. ఇక్కడ కయ్యూను కూడా అదే చేస్తున్నాడు. 13 వచ్చింది. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ప్రభువా, నేను భరింపలేనంత గొప్పగా ఉంది నా దోష శిక్ష. ఈ మాట ఎప్పుడు అనాలి? స్టార్టింగ్ లో అనాలి. కానీ దేవుడు శపించిన తర్వాత ఉంది కదా 11వ వచనం చివరిలో, నీవు శపింపబడిన వాడువు అనుంది. దేవుడు మనల్ని శపించడానికి కాదు, ఆశీర్వాదానికి కారకులుగా చేయటానికి దేవుడు చూస్తాడు. అంతేగాని శాపాలకు గురి చేయటానికి కాదు ప్రభు మనం ట్రై చేసి. కానీ నేనే మాట కనుక శాపాన్ని కొని తెచ్చుకుంటా కొన్నిసార్లు. కానీ దేవుడు మాత్రం శాయశక్తుల మనల్ని దీవించాలని, మనల్ని బ్లెస్ చేయాలి దేవుడు కోరుకుంటాడు. కానీ నేనే ఆయన మాట కనుక నేనేం చేస్తానంటే శాపాలను తెచ్చుకుంటున్నా. కయ్యూను అదే చేశాడు. నీవు శపింపబడిన వాడు. రెండోది, నీవు భూమిని సేద్యం చేస్తావు, అది తన సారం నీకు మీదట నీకు. నువ్వు కష్టపడి జాబ్ చేస్తావు, ఆ డబ్బులు నిలవు, చిన్ని సంచిలో వేసినట్టు వెళ్ళిపోతా ఉంటావు. నువ్వు కష్టపడి చదువుతావు, జాబు ప్రిపేర్ అవుతావు, జాబు రాదు.
ఇలా చాలా రకాలుగా మనం అది ఇక మీదట నీకు సారం ఇవ్వదు. నీ చదువు నీకు ఉపయోగపడదు. నీ జాబ్ నీకు ఉపయోగపడదు. నీ తెలివి నీకు ఉపయోగపడదు. అది ఇక మీదట నీకు సారం ఇవ్వదు. ఇప్పుడు దాకా అద్భుతంగా ఉపయోగపడింది. ఇక ఉపయోగపడదు. నీవు దిగులు పడతా ఉంటావు. ఎప్పుడు దిగులే. 4వది దేశ దిమ్మరు. దేవుడు శపించిన తర్వాత దేశ దిమ్మరుగా అన్న తర్వాత అప్పుడు అన్నాడు, ప్రభా నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదయ్యా, నన్ను క్షమించయ్యా అని అప్పుడు అడుగుతున్నాను. కానీ అయిపోయింది అప్పటికే టైం. అంతేకాకుండా ఒకవేళ కయ్యూని ఎవరైనా చంపుతారేమోనని, కయ్యూని ఎవరైనా చంపకుండా ఉండే నిమిత్తం దేవుడు అతనికి ఒక గుర్తు కూడా వేసాడు. అంటే ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళాడు. చిన్న పాపమే కదా, చిన్న తప్పే కదా. దేవుడు పదే పదే మాట్లాడుతున్నప్పుడు నువ్వు నేను లైట్ గా తీసుకుంటున్నావేమో, ఏముందిలే చిన్న తప్పు, చిన్న పాపం, దాన్ని కూడా అంత పెద్దగా తీసుకోవాలా అని అనుకుంటున్నావేమో. కానీ మనం లైట్ గా తీసుకోవచ్చు, కానీ దేవుడు చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఆకాను ఎరుకో పట్టణం నుంచి తీసుకురావద్దు, శపితమైన దాంట్లో నుంచి మీరు ఏది తీసుకురావద్దనంటే ఆకాను చాలా లైట్ గా తీసుకున్నాడు. ఆకాను చాలా లైట్ గా తీసుకుని ఏముందిలే అన్న దానికి ఏం జరిగిందో మనకు తెలుసు కదా. మనందరికీ విశదమే అవన్నీ. మనందరికి తెలిసినటువంటి మాటలు. ఆకాను ఒక్కడు చేశాడు తప్పు, కానీ శిక్ష ఎంతమందికి పడింది? ఇశ్రాయేలీలందరూ ఓడిపోయారు హాయి అనే చిన్న పట్టణం మీద. అంతేకాకుండా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం చదివితే, ఆ తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులు జరహు కుమారుడైన ఆకానును, అతని వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వాని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చాను. ఏం జరిగింది అక్కడ? యెహోవా నిన్ను బాధపరచును గాక, ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావు కొట్టింది. రాళ్లతో చావు కొట్టడమేనా? గొప్ప రాళ్ళు వేసేసి గొప్ప సమాధి చేశారు. ఆకాను ఒక్కడే ఏముందిలే అని లైట్ తీసుకున్నాడు. కానీ శిక్ష ముందు ఇశ్రాయేలీయులందరికి వచ్చింది. హాయి అనే పట్టణం మీద ఓడిపోయారు. తర్వాత ఆకాను ఫ్యామిలీకి సంబంధించిందంతా దేవుడు నిర్మూలన చేసి పడేశాడు. అలాంటి దినాలు మన జీవితంలోకి రాకముందే, దేవుని యొక్క శాపం మనం జీవితంలోకి రాకముందే, ప్రభువా ఇదిగో నేను చేసిన తప్పు, ఈ పాపాన్ని, ఈ బలహీనతను పదే పదే నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ఆయనలో కోపం ఉంది, బట్ మనలో ఏముంది? ఆయనలో అసూయ ఉంది, ఓర్చుకోలేని తనం ఉంది, ముఖం ముడుచుకునే ఉంది, లేకపోతే అబద్ధాలు చెప్పే నేచర్ ఉంది, గర్వం ఉంది, అహంకారం ఉంది, ఇతరులు అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేని తనం ఉంది, దేవుని మాటకు లోబడని వినడంలో నీ మనసు ఉంది. నీలో నాలో ఏముందో. కొంతమంది వాక్యం చెప్తూనే ఉంటారు, దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు, త్రాగుడు మాత్రం మాండ్రు. కొంతమంది వ్యభిచారం మాత్రం మాండ్రు. సొంత ఫ్యామిలీ ఉంటుంది, బట్ ఎవరెవరినో ఆశిస్తూ ఉంటారు, ఎవరెవరి కోసమో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మనసులో లేనిపోయిన ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకవేళ శారీరకంగా వ్యభిచారం, కామం లేకపోయినా ఆ ఆ ఆలోచనలో, తలంపుల్లో కామపు ఆలోచనలు, కామపు తలంపులు, కామపు కోరికలే. కాబట్టి కొంతమంది కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కామపు కోరికలు. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉండగా ప్రభు ఎదుట మన హృదయాన్ని సరిచేసుకుందాం. ప్రభువా, నిజమే నిజమే, ఆలోచనల్లో, తలంపుల్లో నాకు భార్య ఉండగా, నాకు భర్త ఉండగా, నాకు పిల్లలు ఉండగా, నాకు తల్లిదండ్రులు ఉండగా నేను వేరుగా ఆలోచిస్తా ఉన్నాను. నేను ఈ బలహీనత నుంచి బయటకు రాలేకపోతున్నాను. త్రాగుల్లో నుంచి, జోదంలో నుంచి, రకరకాల వ్యసనాల్లో నుంచి
ఎడిక్షన్స్ లో నుంచి, అట్రాక్షన్స్ లో నుంచి నేను ఇంకా బయటకు రాలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నాకు చేత కావట్లేదు అని ఒకవేళ యథార్థంగా మనం ప్రభు దగ్గర అడిగితే ప్రభువు మన పాపాలు క్షమించి వాటిలో నుంచి బయటకు రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి కాన్ఫరెన్స్ లో ఉన్న ఎవరైనా సరే, ఇంకా ఎవరైనా ఒకవేళ మారుమనసు పొందకపోయినా, మారుమనసు పొందకుండా ఏదో ఆచారపూర్వకంగా అలవాటు పూర్వకంగా కాన్ఫరెన్స్ అటెండ్ అవుతూ మీ మీ పాపాలలో కంటిన్యూ అవుతా ఉంటే దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇది ఏ మిక్కిలి అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం, ఇది ఏ గొప్ప రక్షణ దినం. ఈ సమయం పోతే మరలా ఇంకో సమయం వస్తుందో రాదో నాకు తెలియదు. కాబట్టి దేవుడు సమయం ఇస్తా ఉండగానే క్షమాపణ అడుగు. కొంతమంది మార్మల్స్ పొంది కూడా ఈ పాపాల్లోనే కంటిన్యూ అవుతారు. వాటికి మన వాళ్ళు పెట్టింది ఏంటంటే బలహీనతలు. నువ్వు బలహీనత అన్నా పాపం అన్నా దేవుని దృష్టిలో పాపం పాపమే. పాపానికి శిక్ష అనుభవించాల్సిందే, పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాల్సిందే. ఒకవేళ విశ్వాసులమైన మనం పాపం చేస్తే మనం భూమి మీదే నరకాన్ని అనుభవిస్తాం. దావీదు రాజులు కదా అని పాపం చేశాడు, దాని శిక్షను భూమి మీదే దావీదు అనుభవించేటట్లు దేవుడు చేశాడు. కాబట్టి నరకాన్ని చూపిస్తాడు భూమి మీద మనకు దేవుడు. కాబట్టి ఇక్కడ కాన్ఫరెన్స్ లో ఉన్న ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు అని సొంత రక్షణ అంగీకరించి ఇంకా దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉన్నా అదే పాపంలో కంటిన్యూ అవుతా ఉంటే దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఒకవేళ కొన్నిసార్లు హెచ్చరించి ఈ భూమి వల్ల వ్యర్థం, ఇదిగో ఈ చెట్టు వల్ల ఈ భూమి అంతా వ్యర్థమైపోతుంది, కాబట్టి దీన్ని నరికేయండి అని అనొచ్చాను. దీన్ని తీసేయండి, ఇది అవసరం లేదు, దీనివల్ల ఇదంతా భూమి వ్యర్థమైపోతుంది, దీనివల్ల నా నామానికి అవమానం వస్తుంది, ఇతని వల్ల ఈవుడి వల్ల నా నామానికి అవమానం వస్తుంది, నిన్ను బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడతా ఉంది అనే మాట దేవుడు చెప్తాడేమో. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ రక్షింపబడకపోతే రక్షింపబడేటట్టు ప్రార్థన చేసుకుందాం. రక్షింపబడి కూడా ఇంకా బాప్తిస్మ అనుభవంలోకి రాకుండా లేకపోతే ఇవి మానుకోకుండా ఉంటే దయచేసి ఇవి మానుకొని యథార్థంగా ప్రభు కోసం జీవించాలని దేవుని పేరట తెలియజేస్తాను. హేబేలు గురించి కూడా కొన్ని మాటలు తెలియజేసి నా వాక్యాన్ని నేను క్లోజ్ చేస్తాను. హేబేలు గురించి చాలా తక్కువ వచనాలు వ్రాయబడి ఉన్నాయి. హేబేలు గొర్రెల కాపరి, హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాను అన్న మాట చదువుతాను. హేబేలు దేవుని సన్నిధికి శ్రేష్టమని తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో ప్రొవ్విన వాటిని కొని తెచ్చాడు. హేబేలు ప్రొవ్విని తెచ్చాడు, తొలుచూలువి తెచ్చాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతుంటే అక్కడ కూడా కొన్ని మాటలు మనకి 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం ఇలా రాయబడి ఉంది. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించింది. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందిను. అతడు మృతులని ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు హేబేలు విశ్వాసమును బట్టి కయ్యూని కంటే శ్రేష్టమైన బలి క్రొవ్విని తుచులు ఎందుకు ఇచ్చాడు? శ్రేష్టమైనవి ఇచ్చాడు, క్రొవ్విని ఇచ్చాడు, మందలో తొలుచూలు ఇచ్చాడు. ఎందుకు? విశ్వాసం బట్టి. ఏ విశ్వాసం అంటే ఆ మందంతా ప్రభువా ఈ మందంతా నువ్విచ్చింది, ఈ డబ్బంతా నువ్విచ్చింది, ఈ జాబ్ నువ్విచ్చింది, ఈ హౌస్ నువ్విచ్చింది, ఈ కారు నువ్విచ్చింది, నువ్విచ్చిన దాంట్లో నుంచి నీకివ్వటానికి శ్రేష్టమైన ఇస్తా, రొవ్వులు ఇస్తా, తొలుచూలు ఇస్తా, నీదే ఇదంతా, మీరు నాకు ఇచ్చింది ప్రభువా అని. అది కయ్యేలు యొక్క విశ్వాసం. కయ్యేలు యొక్క విశ్వాసం ఏంటంటే ఈ మందంతా నీరు ప్రభువా, నువ్వు నాకు ఇచ్చింది కాబట్టి నువ్వు నాకు ఇచ్చిన మందల నుంచి నేను శ్రేష్టమని. ఏంటి శ్రేష్టమైనవి చాలా ఉంది, ఒక 5 చెప్తాను. శ్రేష్టమైన నీ హృదయం నా హృదయం ప్రభు కావాలి, శ్రేష్టమైన నీ తలాంతులు ప్రభు కావాలి, శ్రేష్టమైన నీ మనీ ట్రెజర్ ప్రభు కావాలి, శ్రేష్టమైన నీ టిఎస్ ప్రభు కావాలి,
హృదయం ప్రభు కావాలి, మన సమయం ప్రభు కావాలి, మన మనీ ప్రభు కావాలి, మన టాలెంట్స్ ప్రభు కావాలి, మన టీయర్స్ ప్రభు కావాలి. హార్ట్ అన్నిటికంటే శ్రేష్టమైనది నీ హృదయం ప్రభుకి ఇచ్చావా? ఒకవేళ ప్రభుకి ఇవ్వకుండా ఏదో ఆచారపూర్వకంగా అలవాటుపూర్వకంగా ఉదయకాలం జాయిన్ అయితే బ్లెస్సింగ్స్ వస్తాయి అని కనుక జాయిన్ అయితే జీవితాన్ని మార్చుకోకుండా ఇలా కంటిన్యూ అవటం వల్ల ఆశీర్వాదం కాదు, శాపమే వస్తుంది అని కయ్యూను జీవితంలో మనకు అర్థమవుతుంది. పదే పదే దేవుడు మాట్లాడి సరి చేసుకోకపోతే ఆశీర్వాదమే ఇవ్వాలని దేవుని ఆశ, కానీ మార్చుకోలేక శాపాలు కూడా తెచ్చుకుంటాం. కాబట్టి శ్రేష్టమైన నీ హృదయం ప్రభువుకు అర్పించు. శ్రేష్టమైన నీ సమయం ఉదయకాలం వేసి తృప్తికరమైన సమయం ప్రభుతో గడపాలి. వ్యక్తిగతంగా ప్రార్థనా సమయం, వ్యక్తిగతంగా వాక్య పఠనం ఉందా మనకి? వ్యక్తిగతంగా ప్రభుతో సమయం గడపగలుగుతున్నావా? ఈ కాన్ఫరెన్స్ లో ప్రభుతో గడపగలుగుతున్నాం, దేవునికి మహిమ. కానీ వ్యక్తిగత సమయం ఉందా ప్రభుత్వం? ప్రార్థనలు ఎక్కువ సమయం గడపగలుగుతున్నామా? వాక్యంలో ఎక్కువ సమయం గడపగలుగుతున్నామా? అది శ్రేష్టమైన సమయం. శ్రేష్టమైన మీ ధనం ప్రభుకు కావాలి, మన మన మనీ కూడా ప్రభుకు కావాలి. అనేక మంది మిషనరీస్ వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసి సాక్రిఫిషియల్ గా వాళ్ళు తినకో మన దేశం వచ్చి మన దేశంలో పెద్ద పెద్ద కాంపౌండ్లు కొని అవి క్రైస్తవుల మధ్య పరిచయం జరగాలి, క్రీస్తు సువార్త ప్రకటింపబడాలి, అన్ని జిల్లందరూ మార్మల్స్ పొందాలని వాళ్ళు ఎంతో త్యాగంతో మనకి సపోర్ట్ చేస్తే చాలా మంది దాన్ని మిస్యూజ్ చేస్తారు. ఎంత మిస్యూజ్ అంటే ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, ఆస్తులు లీజుకిస్తారు, ఆస్తులను అన్యాక్రాంతం చేస్తారు. దేవుడు లెక్కడుగుతాడు, దేవుడు లెక్కడుగుతాడు. వాళ్ళు ఎంతో సాక్రిఫిషియల్ గా తినకో ఉండి లేక భారతదేశంలో స్వార్థ సేవ జరగాలని పంపిస్తుంటే వాళ్ళ ఇష్టానుసారంగా కొంతమంది ఉపయోగిస్తా ఉంటారు. కాబట్టి అలా దేవుడిచ్చిన మనీని దేవుని పరిచర్య కొరకు ఏ పర్పస్ తో దేవుడిస్తున్నాడో ఆ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నావా, లేకపోతే మన ఇష్టానుసారమైన పర్పస్ కోసం ఉపయోగిస్తా ఉన్నాను? ఏది దేనికి ఉపయోగిస్తున్నావు? ఒకవేళ నువ్వు నేను బిగబట్టే మనీ దేవుడు ప్రేరేపిస్తా ఉండగా దేవుడు మనీ పంపించు, అక్కడ సేవ ఉంది, ఇక్కడ సేవ ఉంది, అక్కడ మిషనరీస్ ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళు దేవుడు మనల్ని ప్రేరేపిస్తా ఉండగా, లేకపోతే నీ సేవకుడు నీ మందిరంలో పనిచేసే సేవకుడు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాడు, ఎంతో శ్రమల్లో ఉన్నాడు, అతనికి నువ్వు పంపించి మరి చాలా హెల్ప్ అవుతుందని దేవుడు మాట్లాడుతూ ఉంటే కొంతమంది మాత్రం బిగబట్టుకొని ఉంటారు. కొంతమంది బిగబట్టుకుంటారు. రీసెంట్ గా ఒకసారి ఈ మాట మాట్లాడి అది నాకు తెలియదు, ఇలా మెసేజ్ చెప్పి వచ్చి ప్లాట్ఫామ్ దిగిన తర్వాత వాళ్ళు షేర్ చేస్తున్నారు, అన్న ఈ మంత్ మేము టైట్ ఇవ్వటం లేట్ చేసాం, కొన్ని ఈ నెలలో మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సో టైట్ ఇవ్వటం మానేసాం. కానీ ఎప్పుడైతే దేవుడు మీ ద్వారా స్పష్టంగా నువ్వు బిగబట్టి మరి దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇచ్చి కూడా ఇంకా ప్రేరేపిస్తుంటే దాన్ని ఇవ్వకుండా నువ్వు బిగబట్టిన పని దేవుని పరిచయం కొంత ఆపేసింది, ఆగిపోవటానికి కారణమయ్యేవేమో అని మీరు మాట్లాడిన మాట దేవుడు సూటిగా మాట్లాడి మాతో. చర్చిలో నుంచి అడుగు బయట పెట్టిన వెంటనే ఫోన్ పే చేసి వెంటనే ఇచ్చేసానన్నా ఇవ్వాల్సిందని చెప్తాను. కాబట్టి మనం బిగబట్టకూడదు, దేవునికి ఇవ్వాల్సిన మనీ దేవుడికి ఇచ్చేయాలి. అది దేవుడిది, మనది కాదు. అది మన దగ్గర ఉంటే ఆశీర్వాదం రాదు, అది శాపమే వస్తుంది. కాబట్టి నా మందిరంలోనికి సమృద్ధిగా ఉండటానికి దాన్ని రాకుండా మీరు అడ్డుకుంటారా అని ప్రభు అంటా ఉంటాడు. కాబట్టి ఈ మాటల్ని ఆలోచించేద్దాం. కాబట్టి మనీ ఇవ్వాలి, శ్రేష్టమైన దాని ప్రభుత్వం ఇవ్వాలి. కాబట్టి మన హృదయం ఇవ్వాలి, మన సమయం ఇవ్వాలి, మన మనీ ఇవ్వాలి. నాలుగోది మన టాలెంట్స్. చాలా మందికి చాలా చాలా టాలెంట్స్ ఉన్నాయి, మంచి మంచి టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది పాటలు పాడేవారు ఉంటుంది, కొంతమంది గ్యాదర్ చేసేవారు ఉంటుంది, కొంతమంది కౌన్సిలింగ్ చేసేవారు ఉంటుంది, కొంతమంది చక్కగా పరిచయం చేసేవారు ఉంటుంది, కొంతమందికి వాక్యం చెప్పేవారు ఉంటుంది, కొంతమందికి ప్రార్థన చేసేవారు ఉంటుంది.
దేవుడు ఏ వరాన్ని నీకు ఇస్తే, ఏ గిఫ్ట్ నీకు ఇస్తే, దేవుడు మనకిచ్చే వరాల్ని రెండింటి కోసం ఎక్కువగా ఉపయోగించాలి. ఒకటి, దేవుడు మనకిచ్చిన పరిచర్య వ్యాప్తి కోసం ఉపయోగించాలి. రెండోది, దేవుని నామ మహిమార్థమై మన టాలెంట్స్ ని మనం ఉపయోగించాలి. పరిచర్య వ్యాప్తి కోసం, అట్ ది సేమ్ టైం దేవుని రాజ్య విస్తరణ కోసం, దేవుని నామ మహిమార్థమై మనకి దేవుడిచ్చిన టాలెంట్స్ ని మనం ఉపయోగించాలి. నాలుగోది, మన టీఎస్ చాలా అవసరం. ఈరోజు నువ్వు నేను రక్షింపబడి ఏదో చక్కగా హ్యాపీగా కూర్చున్నావు, చచ్చిపోతే పరలోకి వెళ్తావు అనే నిశ్చయంతో కూర్చున్నావు అంటే, నీకోసం నా కోసం ఎవరో కన్నీరు కాదు రోదన చేశారు, అంగలార్చారు. మరి నువ్వు నేను చేయొద్దా? నశించిపోతున్న వారి కోసం, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం, మన రిలేటివ్స్ కోసం, మన నైబర్స్ కోసం, మన కలీగ్స్ కోసం, ఆ, మన విలేజ్ మెట్ కోసం, మన ఆ, మన 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 ఏరియాలో ఉన్న వారి కోసం నువ్వు నేను కన్నీరు కార్చొద్దా? నా కన్నీటి బొట్టు యేసుక్రీస్తు ప్రభు దేవుడు తన కవిలలో భద్రపరుస్తాడు. ఉన్నాయా? నా కవిని చూస్తా ఉన్నప్పుడు ఏదైనా కన్నీరు బొట్టు ఉండగలదా? అక్కడ కన్నీరు బొట్టు ఉంటుందా అసలు? నశించిపోతున్న ఆత్మల కోసం బాబు, ఇదిగో నాయన నువ్వు కార్చిన కన్నీరు, ఇదిగో నాయన నువ్వు చేసిన అంగలార్పి ప్రార్థన ఉందా? ఉంటే దేవునికే మహిమ, లేకపోతే ఇప్పటికైనా సరి చేసుకున్నాం. కాబట్టి శ్రేష్టమైన మన హృదయం ప్రభుకి ఇవ్వాలి, శ్రేష్టమైన మన సమయం ప్రభుకి ఇవ్వాలి, శ్రేష్టమైన మన ధనం ప్రభుకి ఇవ్వాలి, శ్రేష్టమైన మన టాలెంట్స్ ప్రభుకి ఇవ్వాలి, శ్రేష్టమైన మన టీయర్స్ కన్నీరు ప్రభుకి ఇవ్వాలి. కాబట్టి అలా ఇచ్చినప్పుడు ఈయన ఇచ్చి ఏమని సాక్ష్యం పొందాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 వచ్చింది. అతడు దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అతని అర్పణల గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారు తెలుసా? మనిషి కాదు, దేవుడు ఇస్తున్నాడు. సాక్షాత్తు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందింది. నీ స్నేహితుడ సహోదరి, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న నీవు నేను ఏమని సాక్ష్యం పొందుతాం? అతడు నీతిమంతుడండి, అతడు నమ్మకస్తుడండి, అతడు పరిశుద్ధుడండి, ఎంత యథార్థంగా ఉంటాడండి అని అంటాడా అనే సాక్ష్యం పొందుతామా? లేకపోతే వాళ్ళ పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి, బతుకు ఒకటి, బోధ ఒకటి, జీవితానికి బోధకి సరి ఉండదు. ఏం బతుకులే వాళ్ళు బతికే బతుకు, ఏం బతుకులే వాళ్ళు చేసే భక్తి. ఎందుకు వాళ్ళు ప్రార్థనకి వెళ్తుందంటే మానేయటం బెస్ట్, వాకింగ్ చెప్తుందంటే మానేయటం బెస్ట్, వాళ్ళకంటే మేం బెస్ట్ కదా, వాళ్ళకంటే వీళ్ళు బెస్ట్ కదా అని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మన గురించి అర్థం చేసుకోవాలి. అతడు మృతి నుండి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. అతడు మృతి నొందాడు. హేబేలు మన మధ్యలో లేడు, కానీ మృతి నుండి కూడా మనతో మాట్లాడుతున్నాడు. దేర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్, దట్ ఈస్ ఆల్సో వెరీ షార్ట్ లైఫ్. ఆ షార్ట్ లైఫ్ లో ఒకే ఒక జీవితం, అది కూడా చాలా కొద్ది జీవితం. ఎంతకాలం బతికేమన్నది కాదు, బతికిన కొద్ది కాలమైనా ఎలా బ్రతికాం, ప్రభు కోసం ఏం చేశాం, ప్రభు కోసం ఏం వదిలిపెట్టాం. మనకు చావు ఉంది, మన సాక్ష్యానికి చావు లేదు. మనం చచ్చిపోతాం ఒకరోజు, మళ్ళీ పూడ్చిపెడతారు, కానీ మన సాక్ష్యాన్ని ఎవరు పూడ్చిపెట్టలేదు. నా సాక్ష్యం అనేకుల్ని ప్రభు కొరకు పురికొల్పేదిగా ఉంటుందా? ప్రభు కొరకు రోషం కలిగి బతికే జీవించేటట్టు చేస్తుందా? లేకపోతే అనేకుల్ని విశ్వాసంలో నుంచి వెనక్కి తిరిగి నీరు గార్చేటట్టు చేస్తుందా? ఏ వదిలిపెట్టి వెళ్దాం ఈ భూమి మీద? ఆలోచించమని ప్రభు పేరట మనం చేస్తా ఉంది. కాబట్టి కాన్ఫరెన్స్ లో ఉన్న మనందరం యోదే కాల్సండి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. కయ్యూరు హేబేలు ఇద్దరి జీవితాన్ని దేవుడు మన ముందుంచాడు. మన జీవితం కయ్యూరు జీవితం లాగుందా, లేకపోతే హేబేలు జీవితం లాగుందా, ఏ రీతిలో ఉంది అనేది మనల్ని మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు మనమే వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. యథార్థమైన హృదయంతో ప్రభువా, నిజమేనైనా నేను మీ సన్నిధానానికి వస్తున్నాను కానీ, మీ మాటలు వింటున్నాను కానీ, నేను నా జీవితాన్ని మార్చుకోవట్లేదు. చాలా మంది ద్వారా ఇదిగో ఈ విషయంలో మీరు నన్ను హెచ్చరిస్తున్నారు, కానీ నేను మార్చుకోవట్లేదు. దయతో నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించయ్యా. మారుమనసు పొందని వారు ఉంటే మారుమనసు పొందమని, ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న వారిలో మారుమనసు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఏ మిక్కిలి అనుకోల్సాను, ఇది ఏ రక్షణ గుణం. కానీ తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ఆలోచించేద్దాం. తలలో ఉంచి ప్రార్థన చేసి మన జీవితాన్ని దేవునికి కమిట్ చేద్దాం.
రక్షింపబడకపోతే తీర్మానం చేయమని ప్రేమతో నిన్ను బతుకులాడుతున్నాను. రేపు నీది కాదు, నేడు అని సమయం ఉండగాని నేడు అని సమయం దేవుడు ఇచ్చాడు నీకు. ఈ సమయం పోకముందు, దేవుడిచ్చిన అవకాశాలు పోగొట్టుకోకముందు యేసయ్యా నేను ఘోర పాపం, ఇదిగో కయ్యూరులో ఉన్న అన్ని నాలో ఉంది, దయతో నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో, నీ పరిశుద్ధ రక్తదారులో నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నాకు మార్మల్స్ దయచు, పాప క్షమాపణ దయచు, నిత్య జీవం దయచు అని అడుగుదాం. ఒకవేళ రక్షింపబడి కొన్ని బలహీనతల్లో పాపాల్లో మనం మునిగి తేలుతా ఉంటే ఆ విషయంలో కూడా ప్రబోధిస్తున్నాడు. ప్రభు, ఇది ఈ బలహీనతలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, నా వల్ల కాట్లా, నా చేత కాట్లా, దయతో నన్ను క్షమించు అని ప్రార్థన చేయి. దేవుడు హేబేలులాగా మంచి సాక్ష్యం, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నమ్మకస్తుడు అనే సాక్ష్యాన్ని పొందేవారిలా నీవు నేను మనందరూ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. మనం ఏం కలిగి ఉన్నా అది యెహోవా దయ వలనే అని, మనం దేవుడు మనకేమిచ్చాడు, మనం దేవునికి ఏమిస్తున్నాము చక్కగా మరి హెచ్చరికలతో కూడిన వాక్యాన్ని అందించినందుకు, మరి మీరు చెప్పిన వాక్యం ద్వారా మేము ఎంకరేజ్ చేయబడ్డాం, మరి గద్దించబడ్డాం, సరి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ఈ రోజు జాయిన్ అయిన శామ్యుల్ హడ్సన్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృప కనికరములు కలిగిన పరలోకమున్న మా తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి ఉదయకాలాన్ని మాకు ఇచ్చి అద్భుతంగా అయ్యగారు ఎలీషా గారి ద్వారా ఆకాని విషయంలో మరి మీ యొక్క ఉద్దేశంలో మేము ఎలా ఉండాలి, మేమేమైతే మరి కలిగి ఉన్నామో తండ్రి అది మీ కృప వాళ్ళని తెలుసుకొని మరి తల్లి వివేకం కలిగి పాముల వలె మరి పావురాల వలె నిష్కపటం కలిగి మరి తండ్రి పౌలు చెప్పినట్లుగా మరి ఇతబడుతున్న మాటలు కానీ ఏదైనా సరే పరిశీలించి మంచిదాన్ని ఎన్నుకునేటువంటి కృపాశక్తి జ్ఞానం మీ దగ్గర ఉన్నది. మరి లోకంలో చేసేవి చాలా ఉన్నాయి కానీ వారిని చేయదగినవి కాదు. మరి మీ కృప చేత మాకు అనుగ్రహించబడినవి మరి తండ్రి ఏమై ఉన్నావో తెలుసుకొని దాన్ని చేపట్టుకొని ముందు కొనసాగిపోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరి కీర్తనకారుడు ఎవరైతే యాకోబు దేవుణ్ణి ఆనుకొని ఉన్నారో, ఎవరికైతే యాకోబు దేవుడు సహాయకరంగా ఉన్నారో వారు ధన్యులను రాసి ఉంటున్నారు. మా ధన్యత జీవితం మీలో సఫలం కావడానికి మిమ్మల్ని అనుసరిస్తూ ప్రేమిస్తూ మేము నిరంతరం మీతో గడపాలని ఆశ కలిగి నిరీక్షణ ఆస్వాదంలో ముందుకు కొనసాగిపోవడానికి సహాయం. దాన్ని మీరు మాకు ఇచ్చారు, దాన్ని లీడ్ చేసుకోవడానికి అనుభవించడానికి మీ జ్ఞానం చేత మీ ఆత్మ చేత వెలుగులో నడిపించబడి ఉన్నతమైన స్థానంలో ఉండడానికి సహాయం చేయండి. మరి తండ్రి ఇంతవరకు ఇతబడిన ఈ వాక్యాన్ని మా హృదయాలు ఫలింపు చేసి దాన్ని ఆశీర్వదించి ఈ మాటలు మాతోనే గతించకుండా అనేకులతో సంభాషణ చేయడానికి మిమ్మల్ని గూర్చిన శక్తి కలిగిన బలము కలిగిన జ్ఞానం కలిగిన విషయాలను తెలియచేయడానికి నిరంతరము మీ యందు ఆనందించి దాన్ని ధ్యానించేవాడు దగ్గర మీరు సెలవిచ్చిన వాగ్దానాలు మనం నెరవేరినట్లు అలా ప్రవర్తించిన సహాయం చేయండి. వర్తమానం ఇచ్చిన అయ్యగారి కుటుంబాన్ని పరిచర్య పరిస్థితులను ఆస్వాదించండి. అలాగే ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలందరినీ పేరు పేరున వర్షం ఆస్వాదించండి. మరి భక్తుల వల్ల జరుగుతున్నటువంటి యూబీఎస్ మరి తండ్రి ఆ యొక్క చిన్నపిల్లల మంచి ఆలోచనలు తండ్రి మరి ఉన్నతమైన స్థితిలో నడిపించి ఎంతో మంది పిల్లలు మీ యొక్క నామాన్ని చిన్నతనంలోనే చక్కగా గ్రహించడానికి మరి సహాయం దయచేయండి. అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేపట్టి ఉంటుండగా ఆమె అవసరాలు పరిస్థితులు అన్నింటినీ మీ ఆధీనంలో ఉంచుకొని ఘనముగా కార్యక్రమాన్ని ముందుకు దినదినము కొనసాగించమని వేడుకుంటున్నాం. మరి తండ్రి సమయంలో ఏదైనా అభ్యర్థనలు ఉన్నట్లయితే కోరినట్లయితే వారందరినీ కూడా మీ జ్ఞాపకంలో తీసుకొని వస్తుంటున్నాం.
హృదయాంతరంగాలు పరిశీలించి వాటి ప్రకారం మేలు చేసే దేవుడు, మనిషి ఊహ కంటే ఆలోచన కంటే ఉన్నతమైన శక్తి కలిగిన వాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ కృపలో దీవించండి. ఉదయాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా. మరొకసారి మేము కలుసుకోవడానికి సహాయం దయచేయండి. మరి తండ్రి యొక్క దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగినవన్నీ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందులాగా భూమి యందు నెరవేరును కాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధనలో శక్తి నిరంతరం మీరే అవుతండి. ఆమేన్. అంత్యాశ్రయం చేసుకోండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం ఈరోజు మనందరితోనూ, ఈరోజు వాక్య పరిచయం చేసిన అయ్యగారితో ఉంది. మరి ఇంకా అనేక విషయాలలో ఆయన దీవించినట్లుగా ఆయన కృపా సాన్నిధ్యం, ఆయన మహత్తరమైన కార్యాలు మనందరితో ఉండి నిరంతరం నిలిచి వాటిని ప్రసరింప చేయడానికి మరి మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు మనల్ని నిత్యము ఆశీర్వదించి ఇలాంటి ఆలోచనలు దీవించి కొనసాగించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన ఎలీషా బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఎలీషా బాబు గారు చెప్పిన వాక్యాలు ఇంకా మెసేజెస్ మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయండి. బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే వారు చెప్పిన మెసేజెస్ వారి ఫోటోతో సహా అందుబాటులో ఉంటే దయచేసి మరొకసారి మీరు వినాల్సిందిగా ఆశపడుతున్నానండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ముగించుకుందామండి.